వెల్కమ్ టు టెక్ 24 ఈ వీడియోలో VU రీసెంట్గా లాంచ్ చేసిన గ్లో QLED 2025 డాల్బీ ఎడిషన్కి సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. ప్రీవియస్లీ ఇదే ఇయర్లో వీళ్ళు గ్లో QLED టీవీని లాంచ్ చేశారు. కాకపోతే అది వితౌట్ డాల్బీ ఎడిషన్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేకపోతుండే. సో ఇప్పుడు డాల్బీ విజన్ సపోర్ట్తో అయితే తీసుకొచ్చారు. అండ్ చాలా రోజులుగా నేనైతే దీన్ని టెస్ట్ చేస్తున్నాను, వేరే టీవీస్తో కూడా కంపేర్ చేశాను. ఈ వీడియోలో దీన్ని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, దీనికంటే అదే ప్రైస్ రేంజ్లో ఉన్న బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనం రివ్యూ చేయబోతున్నది 55 ఇంచ్ సైజ్ టీవీ. ఇందులో 43 ఇంచ్ సైజ్ టీవీ నియర్లీ 22,000 అలా ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో 20,000కి వస్తుంది. 55 ఇంచ్ సైజ్ 32,000 అలా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను వీడియో షూట్ చేసే టైంకి 30,000కి అయితే వస్తుంది. కొన్నిసార్లు బిలో 30,000లో కూడా వస్తుంది. అండ్ ఇంకా ఈ టీవీని మీరు పర్చేస్ చేస్తే బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే బాక్స్లో టీవీ విత్ టేబుల్ స్టాండ్, స్క్రూస్, రిమోట్, బ్యాటరీస్, ఏవీ కేబుల్, పవర్ కార్డ్ అండ్ వాల్ మౌంట్ కిట్ కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. ఇదైతే చాలా మంచి విషయం. చాలా బ్రాండ్స్ ఏంటంటే వాల్ మౌంట్ కిట్కి అడిషనల్గా ఛార్జ్ చేస్తాయి, లేదా కొన్ని బ్రాండ్స్ వాల్ మౌంట్ కిట్ లేదా టేబుల్ టాప్ స్టాండ్ ఏదో ఒకటే ఫ్రీగా ఇస్తాయి. వీళ్ళు రెండు కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇన్స్టాలేషన్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిగింది. టెక్నీషియన్ వచ్చాడు అండ్ నాకు వాల్ మౌంట్ వద్దు, టేబుల్ టాప్ స్టాండ్సే కావాలన్నాను. సో ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ చేసి అయితే వెళ్ళిపోయాడు. అండ్ టీవీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఫ్రంట్ బెజల్స్ అయితే థిన్గా ఉన్నాయి. బాటంలో మనకి VU బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ప్యానెల్ కొంచెం బయటకు వచ్చి కొంచెం ప్రీమియం అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా యూజ్ చేయాలి. మరీ గట్టిగా పట్టుకుంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిస్ప్లే కొంచెం బయటకు వచ్చినట్టు ఈ అడ్జస్ట్లో ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఒకవేళ మీరు కనుక టేబుల్ టాప్ మౌంట్ పెట్టుకొని యూజ్ చేస్తుంటే పిల్లల్ని కొంచెం దూరంగా ఉండేలా చూసుకోండి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కంప్లీట్ మనకి మెటల్ ఫినిషింగ్తో వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఈ ఫ్రేమ్ ఏరియా కూడా. అండ్ మదర్ బోర్డ్ ఏరియా మంచి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే సో డిజైన్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. బాటంలో ఇలా చిన్నగా మనకి ఒక స్టాండ్లా కూర్చునేలా ఇచ్చారు. ఇదైతే చాలా బాగా నచ్చింది. సో చూడడానికి బాగుంటుంది అలా పెడితే. అండ్ రిమోట్లో ఉన్న బటన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇది బ్లూటూత్ అండ్ IR రిమోట్ అండ్ గూగుల్ అసిస్టెంట్ బటన్తో కూడా వస్తుంది. వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీరు డైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి మైక్ అయితే ఉంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ హాట్ కీస్ ఉన్నాయి. అండ్ పిక్చర్, సౌండ్, క్రికెట్, సినిమా మోడ్స్కి కూడా హాట్ కీస్ ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు హాట్స్టార్, ప్రైమ్ వీడియోకి సో డైరెక్ట్ బటన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ వైఫైకి కూడా డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు. ఇదైతే మంచి విషయం. బట్ హాట్స్టార్, ప్రైమ్ ఇచ్చి ఉంటే ఎక్సలెంట్గా ఉంటుండే, ఇంకా బాగుంటుండే. ఎక్కువ మంది వాడుతుంటారు కాబట్టి ఈ డైరెక్ట్ పిక్చర్ మోడ్, సౌండ్స్ మోడ్, క్రికెట్ మోడ్, సినిమా మోడ్కి బటన్స్ అవసరం లేదు. వెరీ రేర్గా మారుస్తుంటాం కాబట్టి. అదర్వైజ్ ఆ చిన్న తప్పితే రిమైనింగ్ అంతా రిమోట్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. బోత్ 2.5 అండ్ 5 GHz బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. వైఫై కనెక్షన్ కూడా కాన్స్టాంట్గా ఉంది, ఎక్కడ డిస్కనెక్షన్ ప్రాబ్లం లేదు. అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. టీవీస్లో బ్లూటూత్ 5.3 అంటే డెఫినెట్గా మంచి విషయమే. అండ్ 2-వే బ్లూటూత్ సపోర్ట్తో వస్తుంది. iOS అండ్ ఆండ్రాయిడ్ మొబైల్తో మిర్రరింగ్ చేసినా కానీ ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ అయితే లేవు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే అంటే ఏదైనా గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకుని ఆడుకునే వాళ్ళు ఉంటే 60 FPS ఆడుకోవచ్చు. VRR, ALM సపోర్ట్ ఉంది. గేమింగ్ స్మూత్గానే ఉంటుంది. బట్ బీయింగ్ ఏ బడ్జెట్ టీవీ కాబట్టి హై రిఫ్రెష్ రేట్ ప్యానెల్ కాదు కాబట్టి సో మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకపోవచ్చు. ఇన్ కేస్ బడ్జెట్లో అంటే ఇది వస్తున్న ఈ బడ్జెట్లోనే సో 55 ఇంచ్ సైజ్లో TCL T8C ఉంది. నేటివ్ 120Hz ప్యానెల్తో వస్తుంది. ఇన్ కేస్ గేమింగ్ ఎక్కువ చేస్తాం, ప్లే స్టేషన్ లాంటి గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసి ఆడుకుంటామంటే దానికైతే వెళ్ళండి. బట్ అప్పుడప్పుడు గేమింగ్ చేస్తామంటే అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ టీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. Android 12తో వస్తుంది. సో అన్ని యాప్స్ మనకి ప్లే స్టోర్లో దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే ప్లే స్టోర్లో దొరకని APKస్ని కూడా కావాలంటే దీంట్లో బయట నుంచి పంపించుకొని వాడుకోవచ్చు. అండ్ ఈ టీవీలో ఫ్యామిలీ మూమెంట్ అనే యాప్ అయితే ఉంటుంది. ఇదైతే నాకు హైలైట్ ఫీచర్ అనిపించింది. ఎందుకంటే మనం వెబ్ క్యామ్ని టీవీకి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఫొటోస్ తీసుకోవచ్చు. కావాలంటే వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అప్ టు 30 seconds వరకు వీడియోని రికార్డ్ చేసి టీవీ స్టోరేజ్లోనే సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే క్రేజీ ఫీచర్. అండ్ అలా స్టోర్ చేసుకున్న వీడియోని మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎవరిదైనా బర్త్డే ఉన్న రోజు విష్ చేయడానికి టీవీ ఆన్ చేయగానే విష్ చేయడానికి డేట్ని అయితే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. టీవీ ఆన్ చేయగానే మనం షెడ్యూల్ చేసిన వీడియో అయితే ప్లే అవుతుంది. ఇదైతే కొంచెం మంచి ఫీచర్ అనిపించింది నాకు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ VU ఆన్ ప్రాసెసర్తో వస్తుంది. 2GB ర్యామ్తో 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా నాకు ఓకే. మరి అంత ఈ ప్రైస్ రేంజ్లో నేను చాలా టీవీస్ని మన ఛానల్లో ఈ ఇయర్లోనే 20-25 టీవీస్ని టెస్ట్ చేశాను. నాకు కొంచెం తక్కువే అనిపించింది. ఈ ప్రైస్కి ఇంకొంచెం ఫ్లూయిడ్గా ఉండాల్సింది అనిపించింది.
కొంచెం ల్యాగ్స్ని అయితే నోటీస్ చేశాను యాప్ ఓపెన్ చేసినప్పుడు. అంతేందుకు యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే అవుతున్నప్పుడు సో పిక్చర్ సెట్టింగ్స్ని యాక్సెస్ చేయడానికి అండ్ ఆడియో సెట్టింగ్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దామంటే ల్యాగ్స్ని నోటీస్ చేశాను. యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ల్యాగ్స్ అయితే ఉన్నాయి. మరీ ఎక్కువ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా ల్యాగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరీ ఫ్లూయిడ్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ యూట్యూబ్ అండ్ 1-2 యాప్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాప్స్ని వేస్తే మాత్రం అండ్ ఫాస్ట్గా యాప్స్ మధ్య షిఫ్ట్ అవుతామంటే మాత్రం అంత స్మూత్గా అయితే లేదు. కానీ ఈ టీవీని కొంచెం ఫ్లూయిడ్గా అయితే మార్చడానికి కొన్ని సెట్టింగ్స్తో నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మీరు ఏ గూగుల్ టీవీ వాడుతున్నా ఇన్ కేస్ మీ టీవీ కొంచెం స్లోగా అనిపిస్తే ఎండ్ స్క్రీన్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా మీ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా ఈ ప్రైస్ రేంజ్కి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది నాకు. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ టీవీ 4K 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న QLED VA ప్యానల్తో వస్తుంది. A+ గ్రేడ్ ప్యానల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. HDR10ని HLGని డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది అండ్ 400 nits బ్రైట్నెస్తో వస్తుందని వాళ్ళు అయితే క్లెయిమ్ చేశారు. కాకపోతే నేను టెస్ట్ చేసినప్పుడు మిడిల్లో 320, 330 వరకు అయితే వచ్చింది. కార్నర్స్లో 200కి దగ్గరగా వచ్చింది. డాల్బీ విజన్ HDR కంటెంట్ చూసేటప్పుడు మాత్రం పీక్ 400 వరకు అయితే వెళ్తుంది. చాలా ఇండోర్ కండిషన్స్కి బ్రైట్నెస్ అయితే సరిపోతుంది. కర్టెన్ వేయకుండా డైరెక్ట్ టీవీ మీద లైట్ పడితే తప్పితే విజిబిలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్కి నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్స్ బాగున్నాయి అండ్ రిచ్ కలర్స్ అయితే ఉన్నాయి, వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. మరీ న్యాచురల్గా అయితే లేవు, చాలా మంచి కలర్స్ ఉన్నాయి. సాచురేషన్ కూడా ప్రాపర్గా ఉంది. మీరు సోనీ, ఎల్జీ అండ్ శాంసంగ్లా న్యాచురల్ కలర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ చూడ్డానికి అయితే బాగానే ఉంది. అండ్ స్కిన్ టోన్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి. కొంచెం రెడ్ టింట్ అయితే సైడ్స్ నుంచి చూసినప్పుడు అయితే అనిపిస్తుంది. అండ్ బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ గ్రే మిక్స్ అయినప్పుడు ప్యాచెస్ రావడం, బ్లాక్స్ని గ్రేగా చూపించడం లాంటివి ఏమీ లేవు. బ్లాక్ క్రష్ అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఈ పర్టికులర్ టీవీలో నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ 4K HDR 60 FPS వీడియోని నేను యూట్యూబ్లో ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా బాగా పాప్ అవుతున్నాయి HDR కంటెంట్ ప్లే చేసినప్పుడు. అండ్ నేను OTT యాప్స్లో డాల్బీ విజన్ HDR కంటెంట్ కూడా ప్లే చేసి చూశాను. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, షార్ప్గా ఉంది, డీటెయిల్గా ఉన్నాయి. అండ్ మనం పిక్చర్ సెట్టింగ్స్లో చాలా సెట్టింగ్స్ చేసుకొని అయితే ట్యూన్ చేసుకోవచ్చు. నాకు కొంచెం డాల్బీ విజన్ కంటెంట్ అండ్ నార్మల్గా HDR కంటెంట్ ప్లే చేసేటప్పుడు కూడా కొంచెం వైట్గా అనిపించింది. సో నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లాక్ లెవెల్ని నాకు కావాల్సినట్టుగా కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాను, మరీ వైట్గా కనబడకుండా. అండ్ ఈవెన్ డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు కూడా మనకి చాలా బ్రైట్గా అనిపించిన, బ్లాక్ లెవెల్ తగ్గింది అనిపించిన మనం బ్లాక్ లెవెల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ గామాని కూడా మార్చుకోవచ్చు. కస్టమైజేషన్స్ అయితే సెట్టింగ్స్లో చాలా బాగున్నాయి. మనం ట్యూన్ చేసుకోవచ్చు, డైనమిక్ కాంట్రాస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ డార్క్ ఏరియాస్లో డీటెయిల్స్ కూడా మనం కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ ఎలా చూసినా నాకు ఈ ప్రైస్ రేంజ్కి, ఇది వస్తున్న ఈ ప్రైస్ రేంజ్కి నాకు డీసెంట్గా అనిపించింది. మరీ శాంసంగ్, ఎల్జీ, సోనీ సో వీటితో కంపేర్ చేయలేము, కానీ దీని ప్రైస్కి ఇది తగ్గట్టుగానే ఉంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ దో VA ప్యానెల్ అయినప్పటికీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. కొంచెం సైడ్కి వెళ్ళినా కానీ కలర్స్ అయితే ఫేడ్ అవుతున్నాయి. ఎందుకంటే నేను చాలా టీవీస్ని టెస్ట్ చేశాను కదా VA ప్యానెల్తో, వాటితో కంపేర్ చేసినా కానీ ఇది కొంచెం తక్కువగానే అనిపించింది. వ్యూయింగ్ యాంగిల్స్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. అండ్ ఇంకా నేను స్పోర్ట్స్ కంటెంట్ కూడా ఈ టీవీలో చూశాను. MEMC హై అండ్ టీవీస్ అంత కాకపోయినప్పటికీ పర్లేదు. మరీ ఎక్కువ పెట్టుకోకండి, సోప్ ఒపెరా ఎఫెక్ట్ అయితే వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి కదా, మరీ జిటరీగా ఉంటుంది. అలా కాకుండా సో MEMC లోలో పెట్టుకోండి, స్మూత్ పెట్టుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 24 వాట్ స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, లౌడ్గా ఉంది. బట్ డెఫినెట్లీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం అడిషనల్ సౌండ్ బార్కి వెళ్ళడమే బెటర్. సును డాడీ, చెట్టు ఎక్కడ పెరిగితే అదే దాని ఇలాకా, దేశం మొత్తం నా ఇలాకా. సో ఫైనల్గా ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చా అంటే సో నా ఉద్దేశంలో 43 inch సైజ్ 4K టీవీ కోసం చూస్తుంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో నియర్లీ 20,000లో మంచి ఆప్షన్. లేదు 55 inchలో బిలో 30,000 లేదా నియర్లీ 30,000లో కావాలి అనుకుంటే సో మంచి ఆప్షనే. లేదు ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే LG UA828200 అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సేల్ అవుతుంది, దాన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదంటే శాంసంగ్ 2025 4K ఎడిషన్ లేదా AI విజన్ QLE ఎడిషన్. సో మీ బడ్జెట్ని బట్టి అవి ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. అంత ఇంక్రీజ్ చేసుకోలేము అనుకుంటే సో ఇది వస్తున్న ఈ ప్రైస్ రేంజ్కి మాత్రం
డీసెంట్ ఆప్షన్. సో ఇది VU Glow QLED 2025 డాల్బీ ఎడిషన్ టీవీతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ దీని యొక్క పర్చేజ్ లింకే కాదు, దీనికంటే కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న బెటర్ టీవీస్ యొక్క పర్చేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ దాదాపు ఈ 2025లో వచ్చిన ప్రతి టీవీకి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంది. మీరు కావాలనుకుంటే Tech24 టీవీ మోడల్ నేమ్తో సెర్చ్ చేయండి, మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. అండ్ నేను ఏ రివ్యూ చేసినా వేరే టీవీస్తో అదే ప్రైస్ రేంజ్లో వేరే టీవీస్తో సైడ్ బై సైడ్ కంపేర్ చేసే రివ్యూ చేస్తాను. ఎందుకంటే ఇండివిజువల్గా చూస్తే ప్రతి టీవీ మనకి బెటర్గానే అనిపిస్తుంది, సైడ్ బై సైడ్ చూస్తేనే ఏది ఎక్కడ బెటర్గా ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. నా ఎఫర్ట్స్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.